భారత గూఢచర్య సంస్థ అయిన రా ఆశీర్వాదంతో అంచెలంచెలుగా ఎదుగుతున్న బలోచ్ లిబరేషన్ యుద్ధవీరులు పహల్గామ్ దాడికి ప్రతీకారాన్ని మొదలుపెట్టారు. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. నిన్న బిఎల్ఏ యుద్ధవీరులు బలోచిస్తాన్ లోని ఎడారి కొండ ప్రాంతమైన క్వెట్టాలో 10 మందితో కూడిన పాకిస్తానీ మిలిటరీ జీప్ ను రిమోట్ కంట్రోల్ ఐఈడీ ద్వారా బ్లాస్ట్ చేసి చంపారు. యుద్ధానికి రిబ్బన్ కటింగ్ మన తరపున బిఎల్ఏ బ్రదర్స్ చేశారు. ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ అండ్ ఇండియన్ ఆర్మీ మధ్య భీకరమైన ఫైరింగ్ జరుగుతోంది. ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాదాపు ఎల్ఓసి దగ్గర ఉన్న 10 లాంచ్ ప్యాడ్స్ పైన దాడి చేయడం జరిగింది. భారత్ ఎటువంటి ఆయుధాలు వాడుతోంది, ఎలా దాడులు చేస్తోంది అనే సీక్రెట్ డీటెయిల్స్ ఇప్పుడు కాదు, ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తా. అయితే ఇండియన్ ఆర్మీ పహల్గామ్ ప్రతిదాడి కోసం దొరికే ప్రతి ఒక్క చిన్న అవకాశాన్ని మిస్ చేసుకోవడం లేదు. పెద్ద ఎత్తున ప్లానింగ్ జరుగుతోంది. రఫేల్ యుద్ధ విమానాలు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు తమ పైన దాడి చేస్తాయో అన్న భయంలో పాకిస్తాన్ ఆర్మీ ఉంది. ఈ మ్యాప్ లో చూడండి, పాకిస్తాన్ తన సైన్యాన్ని ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ అయిన ఈ డూరాన్ లైన్ నుండి, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ నుండి, బలోచిస్తాన్ ప్రావిన్స్ నుండి పంజాబ్ అండ్ ఎల్ఓసి బార్డర్ వద్ద షిఫ్ట్ చేస్తోంది. ఈ షిఫ్టింగ్ వీడియోస్ ఒకసారి చూడండి. తమ యుద్ధ ఆయుధాలను, వార్ ట్యాంకర్స్ను, సైనికులను పాకిస్తాన్ ఎల్ఓసి వైపు తరలిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మొన్న మధ్యాహ్నం తన ఫ్యామిలీను స్పెషల్ ఫ్లైట్స్లో లండన్కు పంపించేశాడు. భయం నరనరాల్లో ఎక్కింది. ఇది ఇతని అసలు రూపం. ఫస్ట్ తన ఫ్యామిలీను కాపాడుకున్నాడు, పాకిస్తానీ ప్రజలను అలాగే వదిలేశాడు. పాకిస్తాన్కు చెందిన ఆదిల్ రాజా పెట్టిన ట్వీట్ ప్రకారం పహల్గామ్లో సామాన్య టూరిస్టులను చంపు అని ఆదేశించింది ఆసిమ్ మునీరే అనేది కన్ఫర్మ్ కూడా అయ్యింది. పహల్గామ్ దాడుల్లో కల్మా చదవడానికి వచ్చా లేదా అని అడిగారు కదా, ఇలా చేయమని ఆసిమ్ మునీరే చెప్పి ఉంటాడు కదా. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఆసిమ్ మునీర్ నోటి నుండి హనుమాన్ చాలీసా చదివిస్తుంది. ఆల్రెడీ భయంతో తన కూతుర్ని కెనడాకు పంపించేశాడు ఆసిమ్ మునీర్. యుద్ధ భయంలోనో లేదా కడుక్కోవడానికి సింధు నీళ్లు లేకనో తెలియదు కానీ పాకిస్తాన్ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. నిన్న ఆవేశానికి పోయి పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్ను రద్దు చేసిన విషయం మనకు తెలుసు. మనం చెప్పుకున్నాం కదా, ఈ షిమ్లా అగ్రిమెంట్ రద్దు చేస్తే భారత్ ఫ్రీగా పీఓకేలో దూరుతుంది అని. చాలా లేట్గా వీళ్ళకి ఇది అర్థమైంది. నిన్న మధ్యాహ్నం ఇదే డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ ఏమన్నాడు, మనం షిమ్లా అగ్రిమెంట్ను ముందే క్యాన్సిల్ చేశాము, అయితే భారత్ దీన్ని పట్టుకొని మనపైన దాడి చేస్తుంది, పీఓకేలో దూరుతుంది, మన ప్రధాన నగరాలపైన దాడి చేస్తుంది అంటున్నాడు. ఖ్వాజా ఆసిఫ్ చేసిన ఇంకొక అతి పెద్ద తప్పు, మొన్న జరిగిన ఇంటర్వ్యూలో అమెరికా కోసం మేము 30 ఏళ్ళు డర్టీ వర్క్ చేశాము అన్నాడు. We have been doing this dirty work for United States for about 3 decades, and West, including Britain. ఉగ్రవాదులను మా ఇళ్లలో పెట్టుకున్నాము, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం కోసం అమెరికా చెప్పింది అని చెప్పి 30 ఏళ్ళు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చాము, ట్రైనింగ్ ఇచ్చాము అని ఈ వ్యక్తి మీడియా ముందు, ఇంటర్నేషనల్ మీడియా ముందు ఒప్పుకున్నాడు. ఈ స్టేట్మెంట్ తర్వాత అమెరికా పాకిస్తాన్ పైన చాలా అంటే చాలా కోపంగా ఉంది. దీనికి అర్థం ఏంటి? అమెరికా పాకిస్తాన్కు డబ్బులిచ్చి ఉగ్రవాదులను పెంచి పోషించిందనా? ఇతను పాకిస్తాన్ను ఒక్కటే కాదు, అమెరికాను కూడా ఎక్స్పోజ్ చేశాడు. ఈ స్టేట్మెంట్ అమెరికాకు నచ్చలేదు. ఇప్పటి వరకు మనలో కొంతమంది భారత్ పాకిస్తాన్ పైన దాడి చేస్తే యుఎన్, అమెరికా, యూరోప్ దేశాలు కొంచెమైనా కొంచెం పాకిస్తాన్ను సపోర్ట్ చేస్తాయి అనుకున్నాం. 1971 యుద్ధంలో, 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్కు అమెరికానే సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఖ్వాజా ఆసిఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత అమెరికా పాకిస్తాన్ పైన గుర్రుగా ఉంది. ఆసిమ్ మునీర్ను ఇండియా చంపినా మాకు పర్వాలేదు అంటోంది అమెరికా. ఆల్రెడీ అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్ గారు మేము ఇండియాకు అండగా ఉన్నామని అఫీషియల్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అమెరికా ఎక్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు, పందికి లిప్స్టిక్ వేసిన పంది అందమైన అమ్మాయిలాగా మారదు అని. పాకిస్తాన్ కూడా అంతే. పాకిస్తాన్ తమ దగ్గర ఉగ్రవాద శిబిరాలు లేవు అని ఎంత కవర్ చేసుకున్నా తనను తాను ఎక్స్పోజ్ చేసుకుంటూ వస్తుంది. ఖ్వాజా ఆసిఫ్ ఎవరినైనా గెలకొచ్చు, కానీ అమెరికాను ఎక్స్పోజ్ చేసి చాలా పెద్ద తప్పు చేశాడు. షేక్ హసీనా అమెరికాను విమర్శించింది, కట్ చేస్తే 1 మంత్లో షేక్ హసీనాను పీకి పడేశారు. ఇమ్రాన్ ఖాన్ ద గ్రేట్ క్రికెట్ లెజెండ్ అమెరికాకు వ్యతిరేకంగా పుతిన్ను కలిశాడు అని విమర్శించాడు అని చెప్పి 2 నెలల్లో ఇమ్రాన్ ఖాన్ను పదవి నుండి పీకి పడేసి జైల్లో వేశారు. ఆసిఫ్ ఖ్వాజా ద్వారా పాకిస్తాన్ ఇంకొకసారి అమెరికాను విమర్శించింది. వీ డిడ్ అమెరికన్ డర్టీ వర్క్ ఫర్ 30 years అన్నాడు. దీనికి కౌంటర్గా అమెరికా డెఫినెట్గా షెహబాజ్ షరీఫ్ను పదవి నుండి పీకి పడేయగలదు. డెఫినెట్లీ ఇంకొన్ని రోజుల్లో షెహబాజ్ షరీఫ్ కుంపటి పగలనుంది. సిచ్యువేషన్ ఎంత క్రిటికల్గా ఉంది అంటే రష్యా సైతం రంగంలో దిగి తమ ప్రజలను పాకిస్తాన్ వైపు వెళ్ళొద్దు అని హెచ్చరిస్తోంది. పాకిస్తాన్ను భారత్ సామధాన భేద దండ ఇలా 4, 5 కాదు 6 వైపుల నుండి 6 ఫ్రంట్ నుండి చుట్టుముడుతోంది. ఫస్ట్ ఫ్రంట్ పేరు బలోచ్ ఫ్రంట్. పాకిస్తాన్ సైనికులు ఎల్ఓసి వైపు వెళ్తున్నారు. దీంతో బలోచిస్తాన్లో పాక్ ఆర్మీ ఎక్కువగా లేదు. సమయం చూసుకొని బలోచిస్తాన్ ఫైటర్స్ క్వెట్టాలో దీపావళి చేసి వచ్చారు. పబ్జీ చేస్తున్నారండి. 10 మందిని చంపేశారు. ప్లాన్ ఏంటి అంటే పాకిస్తాన్ సైనికులందరూ
ఈ మ్యాప్లో కనిపిస్తున్నట్లు ఎల్ఓసి వద్దకు వెళ్ళిపోతే బిఎల్ఏ బలోచిస్తాన్ డిస్ట్రిక్ట్స్ అన్నిటినీ క్యాప్చర్ చేసి పాకిస్తాన్ను 2 ముక్కలు చేస్తుంది అన్నమాట. బలోచిస్తాన్ తమకు తాము స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటుంది. ఇక్కడ చూడండి, పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఎంతమంది బలోచి సోదరులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. బలోచిస్తాన్లో ఉన్న సహజ వనరులను పాకిస్తాన్ దోచుకుంటోంది. పాకిస్తాన్ తన బడ్జెట్లో కేవలం 9% మాత్రమే బలోచిస్తాన్కు కేటాయిస్తోంది. 1949 నుండి బలోచ్ పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. బలోచిస్తాన్కు సపరేట్ దేశం కావాలి. దీనికంటే బలోచిస్తాన్కు మరో అవకాశం రాదు. బలోచి ప్రజలు ఇండియన్ ఆర్మీ తమకు స్వాతంత్రాన్ని తీసుకొస్తారు అని వెయిట్ చేస్తున్నారు. లిబరేట్ బలోచిస్తాన్ ఫ్రమ్ పాకిస్తాన్. బటర్ నాన్ ను తుంచినట్లు పాకిస్తాన్ ను 4 ముక్కలు చేయాలి. బలోచిస్తాన్ ఉద్యమానికి నేను ఒక పేరు పెట్టా, కడుపు మంటతో పుట్టిన ఉద్యమం ఇది అని. బలోచిస్తాన్ లో మొన్న ట్రైన్ హైజాక్ చేసి సామాన్య ప్రజల్ని వదిలేశారు. ఇదే కాశ్మీర్ కోసం ఉద్యమం చేస్తున్నాము అని ఉగ్రవాదం చేసేవారు సామాన్య ప్రజల్ని చంపేస్తున్నారు. ఉద్యమం అంటే బలోచులది. బలోచ్ ఉద్యమం కడుపు మంటతో ఉంటుంది, కానీ కాశ్మీరీల ఉద్యమం కడుపు నిండి ఉంటుంది. పాకిస్తాన్ లోని టోటల్ భూమిలో 44% బలోచిస్తాన్ లో రేర్ ఎర్త్ మినరల్స్ చాలా ఉన్నాయి. బలోచిస్తాన్ లోని గ్వాదర్ పోర్ట్ ను పాకిస్తాన్ చైనాకు అమ్మేసింది. బలోచిస్తాన్ యొక్క సర్వం దోచుకున్న పాకిస్తాన్ ఇయర్లీ బలోచి ప్రజలకు కేటాయించే డబ్బు కేవలం 3,000 కోట్లు మాత్రమే. కానీ ఇండియా కాశ్మీర్ కోసం 1,00,000 కోట్లు ఇయర్లీ ఖర్చు పెడుతుంది. ఇది కాకుండా మన భారతీయులు అదేదో కాశ్మీర్ కంటే స్వర్గం లేదు అన్నట్లు ఓవర్ హైప్ చేసి అక్కడికి వెళ్ళి లక్షల్లో డబ్బులు ఖర్చు పెట్టి కాశ్మీరీ లోకల్స్ను కోటీశ్వరులు చేశారు. ఇయర్లీ 2.5 crores టూరిస్టులు అక్కడికి వెళ్తున్నారు. కాశ్మీరీ ప్రజల్లో కొంతమందికి ఇంత చేసినా విశ్వాసం లేదు. అల్తాఫ్ లల్లీ లాంటి వాళ్ళు ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారు. కడుపు మంటతో చేస్తున్న బలోచ్ ఉద్యమం గొప్పదా, ఈ కాశ్మీరీ ఉగ్రదాడులు గొప్పదా? సో బిఎల్ఏ ఈజ్ ఆన్ డ్యూటీ సార్. సెకండ్ ఫ్రంట్ పేరు ఆఫ్ఘనిస్తాన్ ఫ్రంట్. ఈ ఫ్రంట్ అనేది మనకు చాలా ముఖ్యమైనది. ఇక్కడ డాట్స్ ఎలా కనెక్ట్ అవుతాయో చూడండి. మొన్న ఖ్వాజా ఆసిఫ్ వీడి డర్టీ వర్క్ టు అమెరికా అన్నాడు కదా, ఆ 30 ఏళ్ల డర్టీ వర్క్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లోనే చేసింది. 2001 నుండి 2021 మధ్య కాలంలో దాదాపు 20 ఏళ్ళు పాకిస్తాన్ అమెరికాకు సపోర్ట్ చేస్తూ తాలిబాన్కు వ్యతిరేకంగా యుద్ధం చేసింది. కాబట్టే తాలిబాన్కు పాకిస్తాన్ అంటే ఇష్టం లేదు. ఆసిమ్ ఖ్వాజా ఒకేసారి అమెరికాకు కోపాన్ని తెప్పించాడు, తాలిబాన్ను కూడా గెలికాడు. ప్రతి బడ్జెట్లో మనం కంపల్సరీగా ఆఫ్ఘనిస్తాన్కు 200 crores అలాట్ చేస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ను ఇండియా ఎప్పుడు కోరుకుంటూనే ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ నుండే పుట్టిన ఒక విప్లవ సంస్థ పేరు తెహ్రీకే తాలిబాన్. ఇక్కడ మన తెలుగు మీడియా ఛానల్స్లో కొంతమంది జియో పాలిటిక్స్, నేషనల్ సెక్యూరిటీ గురించి అవగాహన లేక బిఎల్ఏ టీటీపీ ఫైటర్స్ను ఉగ్రవాదులు అని సంబోధిస్తున్నారు. అటువంటి వారు కొంచెం జాగ్రత్తగా స్క్రిప్ట్ రాసుకోండి, రీసెర్చ్ చేయండి. పిచ్చి రాతలు పిచ్చి కూతలు కోయొద్దు. దేశ హితం కోసమే రాతలు రాయండి. ఎవరు శత్రువు, ఎవరు మన దేశ హితం కోసం పనిచేస్తున్నారో చదువుకోండి. ఇక్కడ టీటీపీకు ఇండియా సపోర్ట్ చేస్తోంది అని నేను చెప్పడం లేదు. శత్రుకు శత్రువు మిత్రుడు. పాకిస్తాన్ను 3గా చీల్చడానికి టీటీపీ పనిచేస్తోంది కాబట్టి టీటీపీ మన మిత్ర సంస్థే. టీటీపీ పాకిస్తాన్లో సామాన్య ప్రజల్ని చంపడం తప్పు, దీన్ని నేను కూడా ఖండిస్తున్నా. కానీ టీటీపీ పాకిస్తాన్ ఆర్మీ పైజామాలు విప్పి మరీ చంపడాన్ని సమర్థిస్తున్నా. టీటీపీకి ఏం కావాలి అంటే టీటీపీ పాకిస్తాన్లో షరియా చట్టాన్ని తీసుకురావాలి అని ఎప్పటి నుండో ఉద్యమాన్ని చేస్తోంది. పాకిస్తానీలు సరిగ్గా ఇస్లాంను ఫాలో అవ్వడం లేదు అని చెప్పి టీటీపీ మహా ఉద్యమం చేస్తోంది. ఈ టీటీపీకు ఆఫ్ఘనిస్తానీ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తోంది. ఇక్కడ టీటీపీ అఫీషియల్ గా వీడియోను రిలీజ్ చేసి పాకిస్తాన్ను తొక్కుతామంటోంది. టీటీపీ ప్లాన్ కూడా సేమ్. ఎప్పుడైతే పాకిస్తానీ సైనికులు, పాకిస్తానీ సైన్య ఆయుధాలు ఇండియాతో యుద్ధం చేయడానికి ఎల్ఓసి వద్దకు పూర్తిగా షిఫ్ట్ అవుతాయో అటువంటి సమయంలో ఛాన్స్ తీసుకొని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ మొత్తాన్ని ఆక్రమించుకుంటామని టీటీపీ బెదిరిస్తోంది. వీళ్ళు కూడా బిఎల్ఏ లాగే వెనక నుండి పాకిస్తానీ సైనికులపైన ఎక్కి దిగాలి అని చూస్తున్నారు. ఇప్పుడు పాకిస్తానీ సైనికుల పరిస్థితి, ముందు చావు ఉంది అంటే ముందు ఇండియన్ ఆర్మీ ఉంది, వెనక రంకు మొగుళ్ళు ఉన్నారు అంటే బిఎల్ఏ ఫైటర్స్, టీటీపీ ఫైటర్స్ ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యలో పాకిస్తానీలు శాండ్విచ్ అవుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఇష్యూ ఏంటి అంటే ఈ 2 దేశాల మధ్య ఉన్న బార్డర్ను డూరాండ్ లైన్ అంటారు. ఈ డూరాండ్ లైన్ను ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికీ ఒప్పుకోదు. ఈ టీటీపీకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ కావాలి. టీటీపీ ఈ ఏరియా కనిపిస్తోంది కదా, ఈ ఏరియాను పష్తూనిస్తాన్ అనే సపరేట్ దేశంగా నిర్మించాలి అని చూస్తోంది. సో టీటీపీకు పాకిస్తాన్కు మధ్య ఎప్పటి నుండో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి టీటీపీ పాకిస్తాన్ని వేయాలి అని చూస్తోంది. థర్డ్ ఫ్రంట్ పేరు అటాక్ ఇంటర్నల్ ఎనిమీస్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్. మన పెద్దవాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ క్లీన్ యువర్ ఓన్ హౌస్ దెన్ క్లీన్ ద సొసైటీ అన్నారు. శత్రువులు పొరుగు ఇంట్లో ఒక్కటే కాదు, మన ఇంట్లో కూడా ఉండొచ్చు. ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్లో సర్చ్ ఆపరేషన్ను మొదలుపెట్టింది. ఈ వీడియోస్ను ఒకసారి చూడండి. భారత్లో ఉంటూ పాకిస్తాన్లో కొమ్ము కాసే నమ్మక ద్రోహులపైన దాడులు మొదలుపెట్టారు. ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ చూడండి. ఉగ్రవాదులకు సహాయం చేశాడు అని చెప్పి చోటీపూరా విలేజ్లో ఉన్న ఎల్ఈటీ కమాండర్ అయిన షహీద్ అహ్మద్ కుత్తేను ఇంటికి వెళ్ళి మరీ చంపారు.
కుత్తే ఇంటిపైన దాడి చేసి ఇంటినే ధ్వంసం చేశారు. కుల్గామ్ లో ఉన్న జహీద్ అహ్మద్ యొక్క ఇంటిని పేల్చేశారు. సరిగ్గా ఇజ్రాయెల్ లాగా ఇండియన్ ఆర్మీ డైరెక్ట్ గా ఇళ్లపైనే అటాక్ చేస్తోంది. ఇదే కదా మాకు కావాల్సింది. ఇక్కడ నేను కాశ్మీరీ లోకల్స్ అందరూ ఉగ్రవాదులు అని చెప్పడం లేదు, కొంతమంది ఉన్నారు. అటువంటి వారిపైన యాక్షన్ తీసుకోవడం దేశ హితం కోసం చాలా ఇంపార్టెంట్. మీరేమనుకున్నారు? లోకల్ సపోర్ట్ లేకుండా పహల్గామ్లో ఇంత పెద్ద దాడి చేయగలరా? హార్స్ రైడింగ్ చేయించేవారు, షాల్ అమ్మేవాడు, లోకల్ గైడ్స్ పహల్గామ్ దాడులు చేసిన ఉగ్రవాదులతో కుమ్మక్కైనట్లు సమాచారం వస్తోంది. మీ ఇంటికి వచ్చిన అతిథులనే చంపడం ఎంతవరకు కరెక్ట్? సౌదీ, ఒమాన్ దేశాల్లో అతిథుల్ని దేవుళ్లాగా చూస్తారు, గౌరవిస్తారు. అరబ్బుల నుండి మీరు నేర్చుకున్నది ఇదేనా? ఇది వింటే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తుంది. జమ్మూ కాశ్మీరీ లోకల్స్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఇళ్లలో సిలిండర్స్ ఉన్నాయి, యుద్ధ ఆయుధాలు ఉన్నాయి, అంత బందోబస్తు ఉంది. అల్లుండి చూసుకున్నట్లు చూసుకుంటున్నారండి. పాకిస్తానీ అల్లుండి పిలుచుకుని వచ్చి కాశ్మీరీ లోకల్స్ ఇళ్లలో పెట్టుకొని భారతీయుల పైన దాడులు చేయిస్తున్నారు, హిందువుల పైన దాడులు చేస్తున్నారు, అతిథుల పైన దాడులు చేస్తున్నారు. కాశ్మీరీ లోకల్స్ అందరూ కాదు, కొంతమంది దొంగ వెదలు ఉన్నారు. ఈ స్క్రీన్ షాట్ చూడండి. ఈ హార్స్ రైడింగ్ చేయించే వ్యక్తి ఉగ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి టూరిస్టులను తీసుకువెళ్తున్నాడు. ఈ విషయాలన్నిటిని అక్కడ స్పాట్ లో ఉన్న టూరిస్టులే చెబుతున్నారు. అమాయకమైన టూరిస్టులను గొర్రెలను చేసి ఒక చోటుకు తీసుకువెళ్లి చంపడానికి సిగ్గులేదా? దీనికంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా? కొద్ది రోజుల తర్వాత లిబరల్ మత్తులో ఉన్న మహానుభావులు ఉగ్రవాదానికి మతం లేదు అంటారు. కాశ్మీరీ లోకల్స్ అందరూ మహానుభావులే అంటారు. ఎవడో యూరోప్ లో కూర్చున్న ఒక వ్యక్తి రాసిన స్క్రిప్ట్ ను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుతారు. సేమ్ స్క్రిప్ట్ అందరూ తీసుకొస్తారు. మీ లిబరల్స్ తెలివిని దయచేసి ఈ విషయంలో వాడొద్దు. ఈ ఇష్యూలో ఆల్రెడీ ప్రజలు సహనాన్ని కోల్పోయారు. ప్రజలు ప్రతీకారాన్ని కోరుకుంటున్నారు. పాకిస్తాన్ ఆర్మీ పైన శిక్షను కోరుకుంటున్నారు. చిల్లర రాజకీయాలు చేయడానికి, ఎత్తులకు పై ఎత్తులు వేయడానికి మీ తెలివైన బుద్ధిని ఈ విషయంలో కాదు వేరే దానికి వాడుకోండి. రా ఫెయిల్ అయింది, ఐబీ ఫెయిల్ అయిన విషయం వాస్తవమే. దీని యొక్క అకౌంటబిలిటీ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇజ్రాయెల్లో October 7th అమెరికాలో ట్విన్ టవర్ పైన దాడి జరిగినప్పుడు కూడా అక్కడి ఏజెన్సీస్ ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు తక్షణమే చేయాల్సింది ఇండియన్ ఆర్మీకు, ఇండియన్ అథారిటీస్కు సపోర్ట్ చేయడం. ఇంట్లో దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంట. మన ఇంట్లో ఉండి వెన్నుపోటు పొడిచే వారిపైన మొదటగా దాడి చేస్తున్నారు, దాడి చేయమనండి. సుప్రీంకోర్టు మధ్యలో దూరి కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలి అనే ఆదేశాలు ఇచ్చింది. ఎప్పుడైతే ఉమర్ అబ్దుల్లా చీఫ్ మినిస్టర్ అయ్యాడో దాని తర్వాత ఉమర్ అబ్దుల్లా పార్టీకి చెందిన ఎంపీ ఫ్రీగా మీడియా ముందుకు వచ్చి హిందూ కల్చరల్ ఇన్వేషన్ కాశ్మీర్లో జరుగుతోంది, దీన్ని ఆపాలి అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇస్లాం ఆక్రమకారులు ఇండియాకు రాకముందే అమర్నాథ్ దేవాలయం, వైష్ణోదేవి దేవాలయాలు ఉన్నాయి. అలెగ్జాండర్ కాశ్మీర్కు వచ్చినప్పుడు కాశ్మీర్లో ఇస్లామే పుట్టలేదు. కల్చరల్ ఇన్వేషన్లో ఏమైనా తప్పుందా? దీనివల్ల ఎవరికైనా నష్టం ఉందా? ఇన్వెస్టిగేషన్ అనేది ఉమర్ అబ్దుల్లా పార్టీ ఎంపీ ద్వారానే స్టార్ట్ అవ్వాలి. 4th ఫ్రంట్ పేరు వాటర్ వార్. నిన్న వీడియోలో చెప్పుకున్నట్లు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ వద్దు. ఒక్క ఇండియన్ నేవీ పాకిస్తాన్ను 9 రోజుల్లో మోకాళ్ళ దండనం చేయించగలదు. ఇండియన్ నేవీకు అసీం మునీర్ను సజదా చేయించే కెపాసిటీ ఉంది. ఇండియన్ నేవీను తక్కువగా అంచనా వేయొద్దు. జస్ట్ ట్రస్ట్ ఇన్ ఇండియన్ నేవీ. అరేబియన్ మహాసముద్రంలో INS విక్రాంత్ ను, INS సూరత్ ను 2 సబ్మరైన్స్ ను దించడం జరిగింది. ఈ రహస్య జలాంతరగాములు ఎక్కడున్నాయనేది సీక్రెట్. భారత్ తక్షణమే చేసే పని ఈ మ్యాప్ లో చూడండి. అరేబియన్ సీ నుండి పాకిస్తాన్ కు వెళ్లే సప్లైస్ అన్నిటినీ బ్లాక్ చేస్తుంది. పెట్రోల్, ఆయిల్, ఫుడ్ అన్నిటినీ బ్లాక్ చేస్తుంది. పాకిస్తాన్ దగ్గర 9 రోజుల వరకే ఆయిల్ నిల్వలు ఉన్నాయి. రేపు పాకిస్తాన్ లలిత కళలు చూపించి ఇండియాతో ఆల్అౌట్ అసాల్ట్కు దిగితే ఇండియన్ నేవీ చేసే పని ఒకవైపు నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ఆర్మీ బేసెస్ పైన, పాకిస్తానీ ఉగ్రవాద మద్రసాలపైన దాడి చేస్తూ యుద్ధాన్ని కేవలం 9 రోజుల వరకు కొనసాగించాలంతే. ఈ 9 రోజుల్లో గేమ్ మొత్తాన్ని ఇండియన్ నేవీ ప్లే చేస్తుంది. ఈ అరేబియన్ సీ ఏరియాలో ఉన్న INS విక్రాంత్తో పాటు కేవలం 30 డెస్ట్రాయర్స్, 8 సబ్మరైన్స్ను దింపాలి చాలు. ఈ ఏరియా మొత్తాన్ని బ్లాక్ చేస్తారు. పాకిస్తాన్కు ఎటువంటి ఆయిల్ సప్లైస్ వెళ్లకుండా చూస్తారు. వీలైతే డెస్ట్రాయర్స్ ద్వారా ఆయిల్ షిప్స్ పైన దాడి కూడా చేస్తారు. బంగ్లాదేశ్ ఇంకొక ఫ్రంట్ ను ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి INS విక్రమాదిత్యను, కొన్ని డెస్ట్రాయర్స్ ను ఇండియన్ నేవీ ఆల్రెడీ బే ఆఫ్ బెంగాల్లో దించింది. మొహమ్మద్ యూనిస్ హీరోగిరి చూపిస్తే కాక్స్ బజార్ చిట్టగాంగ్ లో దీపావళి చేసి వస్తారు. బంగ్లాదేశ్ ఆర్మీ కూడా లలిత కళలు చూపిస్తాము అనుకుంటే, ఇండియా పైన ఛాన్స్ తీసుకుంటే మియాన్మార్ బార్డర్ లో ఉన్న అరక్కన్ ఆర్మీ బంగ్లాదేశ్ కాక్స్ బజార్ ను ఆక్రమించుకొని కూర్చుంటుంది. చైనా ఏమంటోంది? CPAC ప్రాజెక్ట్ లో కట్టిన పవర్ ప్లాంట్స్ కు ఎటువంటి నష్టాన్ని కలిగించకుండా పాకిస్తాన్ ను ఏమైనా చేయండి, మాకు సంబంధం లేదు అంటోంది చైనా.
సో చైనా పెద్దగా ఈసారి పాకిస్తాన్కు సపోర్ట్ చేయదు. అమెరికాతో ఆల్రెడీ వీళ్ళు వీ డిడ్ 30 years ఆఫ్ డర్టీ జాబ్ అని చెప్పారు కాబట్టి అమెరికా కూడా పాకిస్తాన్తో కోపంగా ఉంది. సో ఇండియన్ నేవీ అరేబియన్ సీలో సప్లైస్ను ఆపితే 9 రోజుల తర్వాత పాకిస్తాన్ వాటర్ ట్యాంక్స్లో కొట్టడానికి ఆయిల్ ఉండదు. ఫైటర్ జెట్స్, ప్లేన్స్ ఇలా యుద్ధ ఆయుధాలను నడపడానికి ఆయిల్ ఉండదు. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ పబ్జీ స్టార్ట్ చేస్తుంది. ఆటోమేటిక్లీ పాకిస్తాన్ ఓడిపోతుంది. వాటర్ వార్లో భాగంగా నరేంద్ర మోడీ గారు క్లియర్గా ఒక చుక్క నీళ్లు కూడా పాకిస్తాన్కు వెళ్ళకూడదనే సందేశాన్ని ఇచ్చారు. ఇండియా సింధు నది ప్రవాహాన్ని పూర్తిగా బ్లాక్ చేస్తోంది. అమిత్ షా గారు నిన్న వాటర్ మినిస్టర్ పాటిల్ గారితో 4 గంటలు మీటింగ్ చేసి ఒక్క చుక్క నీళ్లు కూడా పాకిస్తాన్కు వెళ్ళకూడదనే ఆర్డర్స్ ఇచ్చారు. డ్యామ్స్ కట్టండి, వాటర్ను డైవర్ట్ చేయండి, ఏవైనా చేయండి, కానీ పాకిస్తాన్కు నీళ్లు వెళ్ళకుండా చేయాలి అని క్లియర్గా ఆర్డర్స్ ఇచ్చారు. ఈ రివర్ బ్లాకేడ్ వల్ల పాకిస్తాన్ దాదాపు 4 లక్షల కోట్లు నష్టపోతోంది. పాకిస్తాన్ జీడిపిలో 21% పాకిస్తాన్ కోల్పోయింది. ఈ సింధు ఇష్యూ డైరెక్ట్గా పాకిస్తాన్ నాయకులకు గడ్డపార లాంటిది. కావాలంటే చూడండి, బుట్టో రంగంలో దిగి సింధు నీళ్లు మావి, దాన్ని ఆపితే నీళ్లు కాదు భారతీయుల రక్తం ప్రవహిస్తుంది అన్నాడు. భూమి, సముద్రం, ఆకాశం ఎవ్వరివి కావు, అందరివి. అయితే ఈ సింధు నది అప్స్ట్రీమ్ అనేది ఇండియాలో ఉంది. దీన్ని ఇండియన్స్ డ్యామ్స్ కట్టుకొని కంట్రోల్ చేస్తున్నారు. మీరు ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి పెంచి పోషించిన డబ్బులు డ్యామ్ కట్టడంలో వాడి ఉంటే, లేదా సింధు నదిపైనే ఆధారపడకుండా అరేబియన్ మహాసముద్రంలో ఎలాగైతే ఇజ్రాయెల్ డీసాలినేషన్ చేసి వాటర్ను తయారు చేసుకుంటోందో అటువంటి ప్లాంట్స్ కట్టుకొని ఉంటే, నీళ్ల విషయంలో సుసంపన్నమై ఉంటే ఇండియా వైపు అడుక్కునే పరిస్థితి మీకు వచ్చి ఉండేదే కాదు. మీరు మీ డబ్బును ఉగ్రవాదుల కోసం వేస్ట్ చేశారు. మేము ఈ డబ్బును డ్యామ్స్ కట్టడానికి వాడుకున్నాం. ఇదే తేడా. ఇంతకుముందు పాకిస్తాన్లో వారానికి ఒకసారి మాత్రమే స్నానం చేసేవారు. ఈ డ్యామ్ కట్టడి తర్వాత నెలకు ఒకసారి స్నానం చేసే పరిస్థితి వచ్చింది. 5th ఫ్రంట్ పేరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇజ్రాయెల్ స్టైల్లో టార్గెటెడ్ అటాక్స్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. దీని గురించిన పూర్తి వివరాలు ఇవ్వలేను. ఆల్రెడీ ఎల్ఓసిలోని దాదాపు 10 స్థావరాల్లో అటాక్స్ జరుగుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎటువంటి మిజైల్స్ వాడుతోంది, దాని యొక్క టెక్నాలజీ గురించి ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత డీటెయిల్గా స్పెసిఫికేషన్స్తో, టెక్నాలజీతో, వీడియో యానిమేషన్స్తో డీటెయిల్ వీడియో మీకు చేస్తా. ఇప్పటికైతే ఒక్కటే చెప్పగలను, దాదాపు 42 సెలెక్టెడ్ టార్గెట్స్ పైన దాడి చేయనున్నారు. ఈ దాడులు పాకిస్తానీ నగరాల్లో కూడా ఉండొచ్చు. లాహోర్, ఇస్లామాబాద్ అక్కడ కూడా ఉండొచ్చు. 6th ఫ్రంట్, మోస్ట్ అండర్ రేటెడ్ ఫ్రంట్ పేరు మిస్టర్ జయశంకర్ గారు. ఒక చదువుకున్న వ్యక్తి, ఒక ఆర్గనైజ్డ్ పర్సన్ ప్లానింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది జయశంకర్ గారి ప్లానింగ్తో తెలుస్తుంది. జయశంకర్ గారు 30 దేశాల్లో ఉన్న దౌత్యవేత్తలను ఇండియాకు పిలిపించి పెహల్గాంలో ఎంత ఘోరంగా చంపారు అనేది బ్రీఫ్ చేశారు. పాకిస్తానీ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఎలా అందరినీ రెచ్చగొట్టాడు, ఎలా దాడి జరిగింది అనేది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి, దీనికి ప్రతీకారంగానే మేము పాకిస్తాన్ పైన ప్రతిదాడి చేస్తున్నాము, పాకిస్తాన్ లోపల దూరుతున్నాము అని మిగతా దౌత్యవేత్తలను కన్విన్స్ చేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ అన్ అగ్రెషన్, దిస్ ఈజ్ అన్ డిఫెన్స్ అని అందరికీ నచ్చజెపుతున్నారు. ఇక్కడ జయశంకర్ గారు జస్ట్ ఫార్మాలిటీ కోసమే కన్విన్స్ చేస్తున్నారు. అయితే జయశంకర్ గారు ఈ రోజు సౌదీ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు అంటే, సున్నీ ముస్లిం దేశాలకు పెద్దనైన సౌదీతో పాకిస్తాన్ చేసిన ఆగిత్యాలను ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేయడం జరిగింది. రేపు పాకిస్తాన్ పైన దాడి చేస్తే సున్నీ సౌదీ దేశం సైలెంట్గా ఉంది అని ఎవ్వరూ వేలెత్తి చూపకూడదు కాబట్టి సౌదీను మన కాన్ఫరెన్స్లో తీసుకుంటున్నారు. సో వన్స్ బిఎల్ఏ ఫైటర్స్ బలోచిస్తాన్ మొత్తాన్ని ఆక్రమిస్తే పాకిస్తాన్ 2 ముక్కలవుతుంది. టీటీపీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ను ఆక్రమిస్తే పాకిస్తాన్ 3 ముక్కలవుతుంది. ఒకవేళ ఇండియా పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకుంటే పాకిస్తాన్ 3 ముక్కలవుతుంది. సో టోటల్గా పాకిస్తాన్ 4 ముక్కలయ్యే అవకాశం ఉంది. వార్ గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.